పుష్ప సినిమాకి అంబటి రాంబాబు గారు సపోర్ట్ చేశారు. అంటే ఎవడో ఆపలేడని చెప్పేసి ఆయన డైలాగ్ కూడా కొట్టారు. ఈ వైసీపీ వాళ్ళు ఈ పుష్పకు సపోర్ట్ చేయడం వల్ల ఈ కూటమి వాళ్ళు ఆపేసే అవకాశం ఏమైనా ఉందనుకుంటున్నారా? అంటే ఆపుతారని నేను అనుకోవట్లేదు, కానీ ఎవరు ఆపలేరు అని అనడానికి కారణం ఏంటంటే ఎవరైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంత కాంట్రవర్సీ చేయడం లేకపోతే ఇచ్చేయడం జరుగుతుంది. ఆల్రెడీ పార్టీ వేజ్గా డివైడ్ అయ్యి ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డివైడ్గా ఉన్నారు. కాబట్టి అంబటి రాంబాబు గారు మీరు ఏమైనా సపోర్ట్ చేయకపోతే మేము సపోర్ట్ చేస్తాము, మేము ఉన్నాము అనే విషయాన్ని అల్లు అర్జున్ గారికి కానీ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి కానీ అంబటి రాంబాబు గారు చెప్పడం జరిగింది. అంటే ఈ అన్ని పార్టీ వాళ్ళు అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తున్నారనుకోవాలా, లేకపోతే అంబటి రాంబాబు గారు వైసీపీ నుంచి కాబట్టి ఆయన సపోర్ట్ చేయడం వల్ల ఆయనకి నష్టం అల్లు అర్జున్ నష్టం జరిగే అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు అల్లు అర్జున్ గారికి కొంత లాభం ఉంటుంది, కొంత నష్టం ఉంటుంది. ఫ్యాన్స్ ఏదైతే ఊహాగానాలు ఉన్నాయో ఈ పార్టీకి సపోర్ట్ చేస్తారని ఊహాగానాలు ఏమన్నాయో వాటిని అల్లు అర్జున్ గారు చేసిన స్టేట్మెంట్ వల్ల, ఎవరైతే అంబటి రాంబాబు గారు ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల అవును నిజమే అన్న ఫీలింగ్ కలిగేలాగా ఉంది. ఒకవేళ అది నిజమని ఒకవేళ మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా అది ఇంకా బలంగా యాంటీ అయ్యే అవకాశం ఉంది. అయితే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కూడా కొంత అడ్వర్టైజ్మెంట్ ఉంది. ఎందుకంటే ఫైనాన్షియల్ పరంగా కొన్ని థియేటర్లు ఆడకపోయినా సరే ఈ అంబటి రాంబాబు గారు అయితే వైసీపీ పార్టీ సంబంధించిన కొంతమంది క్యాడర్ చూసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అంబటి రాంబాబు గారు మాజీ మంత్రిగా పనిచేశారు, వైసీపీలో చాలా కీలక నేత. కాబట్టి నేను ఎదురు చూస్తున్నాను అంటే వైసీపీ వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. సో జర్నలిస్ట్ కూడా ఆ క్వశ్చన్ అడిగారు. సో ఒకవేళ ఎవరైనా ఇబ్బంది పెట్టినా సరే మేము ఉన్నాము అనేది విషయం చెప్పారు మేడం. అంటే కూటమి ప్రభుత్వం ఆపే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? అంటే మూవీని ఆపుతారని నేను అనుకోవట్లేదు, ఆపుతున్నారని నేను అనుకోవట్లేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం కొంత దీనికి దూరంగా కానీ వ్యతిరేకంగా కానీ చేసే అవకాశాలు ఉన్నాయని మన వార్తలు వస్తున్నాయి. అది ఫ్యాన్స్కి అల్లు అర్జున్ ఫ్యాన్స్కి కొంచెం కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది. పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్కి ఏదో ఉందని చెప్పేసి